బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో పాని చూపు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకరమ్మో. ఏమండి బీర్వాలో 40,000 పెట్టాను మొన్న, అవి కనిపించట్లేదు, మీరేమైనా తీసారా? నీకు మ్యాటర్ తెలుసు అని తెలుసు, మరి ఎందుకు అడుగుతున్నావు? నాకు అంత ఫ్రీడమ్ కూడా లేదా? మీ చెల్లి వచ్చింది కదా, మీ చెల్లి వచ్చిందంటే ఆటోమేటిక్ గా డబ్బులు అక్కడికే వెళ్ళి ఉంటాయని నా అనుమానం. బావ గారికి ఏదో బిజినెస్ ప్రాబ్లం వచ్చింది, దాని వల్ల 40,000 కావాలంటే ఒక 1 month ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చా. మన దగ్గర డబ్బులు లేవుగా, ఇప్పుడు చేతిలో ఖర్చులకు డబ్బులు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఉన్నాయి కదా నా దగ్గర 5,000 ఉన్నాయి కదా. అంత 5,000 నెలంతా సరిపోతుందా మీకు? 5,000 40,000 కావాలి నెలకి? అంతే. అన్ని ఇంట్లో సంపాదించేది, మీ ఇంట్లోని దాన ధర్మాలతో చంపేస్తున్నారండి మమ్మల్ని. ఉండాలండి, దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. నేను కాదు, ప్రతి మగాడు పెళ్లి తర్వాత ఇలానే ఆలోచిస్తాడు. పెళ్ళం వచ్చింది, అది అలుగుతుంది, ఇది చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రాబ్లం వస్తే సాయం చేయాలి. ప్రతి మగాడు అలానే చేస్తాడు. అంటే నీ జీవితం నేను మార్చేస్తున్నా, మరి పెళ్ళం వచ్చిన తర్వాత నీ జీవితమే మారిపోయినట్టు మాట్లాడుతున్నావే. మార్పులు కానీ కంపు కొడుతుంది కొంచెం. సరే, ఇవాళ పార్టిసిపెంట్స్ అలానే ఉంటారు, అలా ఉండరు. దీనికి సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు వస్తారు పార్టిసిపెంట్స్, వాళ్ళు చెప్తారు. పిలువు మరి. ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. మొండి మొగుడు పెంకి పెళ్ళాం షోకి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉందండి? హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉందండి. రైట్, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొండి మొగుడు పెంకి పెళ్ళంలో? జస్ట్ ఎంటర్టైన్మెంట్, చిన్న మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారా? మా యొక్క లైఫ్ లో జరిగిందే చెప్దాం అనుకుంటున్నాను, అంతే, ఇంకేం నథింగ్ మోర్ దెన్ దట్. వెరీ నైస్. మీరు చెప్పాలనుకుంటున్నారు? మేమైతే చాలా హ్యాపీ. ఇంత బిజీ లైఫ్ లో కూడా ఒక వైఫ్ ని హస్బెండ్ ని ఏంటి వాళ్ళ మధ్యలో ఉన్నది ఏంటి అనేది చెప్పడానికి కోల్పోతున్నారు. హిస్టరీని క్రియేట్ చేయాలన్నా జీ తెలుగువే, హిస్టరీని తిరిగి రాయాలన్నా జీ తెలుగువే. మీరు చెప్పండి. మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్. సూపర్, అర్థమైపోయింది. ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ తీసుకుందాం, దాని తర్వాత మా ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాను. రైట్, ఫస్ట్ మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. నా భార్య పేరు కనక మహాలక్ష్మి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాం. అరే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు కానీ అందరూ అనుకుంటున్నారు కానీ లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. అనుకోండి, ఏం నష్టం? లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టే ఏం నష్టం? మంచిదేగా. అదొక నెగిటివ్ గా ట్రీట్ చేస్తున్నారు అనమాట. అంటే లవ్ మ్యారేజ్ అంటే నెగిటివ్ గా ట్రీట్ చేసినట్ట? అక్కడ ఫ్యామిలీస్ లో బాగా ట్రెడిషనల్ అందులో అలా ట్రీట్ చేస్తారు. అందుకని ఇప్పుడు మేము అందరూ క్లియర్ గా చెప్తున్నాం, అదే కంప్లీట్ 100% అరేంజ్ మ్యారేజ్. మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ నేమ్ మహేష్ అండి. ఈయన నావల్ డాక్యార్డ్ లోనే చేస్తున్నారండి. వైజాగ్ నుంచి వచ్చాం మేము. ఆయనకి నేను ఇంట్లో ముద్దుగా బంగారం అని పిలుస్తూ ఉంటాను, ఇక్కడ కూడా షో అంతా అలాగే పిలుస్తాను. వెల్కమ్ అండి. మీ ఆవిడలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? మా ఆవిడ పేరు శారదా. లవ్లీ.
మా ఆవిడ టీచర్, సో లవ్లీ లవ్లీ. నన్ను బాగా కేర్ గా చూసుకుంటుంది, సో లవ్లీ లవ్లీ. మై స్వీట్ హస్బెండ్ నేమ్ ఇస్ రంగనాథ్. లైఫ్ అంటే ఏంటో చెప్పింది మా హస్బెండ్. మై స్వీట్ స్వీట్ హస్బెండ్ డాక్టర్ లో జాబ్ చేస్తున్నారు. సూపర్. ఇప్పుడు మీరు లవ్లీ కపుల్. మై మిస్సెస్ పేరు సంధ్య, ఐశ్వర్య. మై మిస్సెస్ ఫర్ హౌస్ వైఫ్ ఐశ్వర్య. మై మిస్సెస్ పిల్లలని నన్ను మంచిగా చూసుకుంటే ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య గారు మీరు మాట్లాడండి. ఈయన ఐశ్వర్య రాయ్ అంటే ఆమె సిగ్గుపడుతుంది. వామ్మ చూడలేకపోతే సిగ్గు చూడలే. మా హస్బెండ్ పేరు రాజేష్, ఆయన గ్రీక్ వీరుడు. మా హస్బెండ్ కాస్ట్యూమ్ డిజైనర్, ఆయన గ్రీక్ వీరుడు. మా హస్బెండ్ నన్ను పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు, ఆయన గ్రీక్ వీరుడు. ఆయన నిజంగా గ్రీక్ వీరుడులో ఫీల్ అయిపోతున్నాడు అంటుంది కదా ఆమె. అట్లాంటి పోజులు పెడతారు. ఐశ్వర్య గ్రీక్ వీరుడు, వాట్ ఏ కాంబినేషన్. వెరీ గుడ్. ముగ్గురు కూడా వెల్కమ్ అండి. కానీ ఇప్పుడు జనరల్ గా మేము ఏంటంటే, నేను చెప్తా, ఇప్పుడు హస్బెండ్ ఉన్న తర్వాత ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ డబ్బులున్నా ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా బయట వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఫస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాత ఏదైనా కదండి. మీరు చెప్పండి సార్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? మీరు 100% కరెక్ట్ అండి. నేను ఏకీభవిస్తున్నాను మీతో. మన కోసమే చేస్తున్నారు కదా, చెప్పారు దానికి మన కోసం చెప్తారు. కానీ కొంతవరకు వాళ్ళని పాటించాలి, కొంతవరకు వాళ్ళని నియంత్రించాలి. విన్నావా? చూసి తెలుసుకోవడమే కాదు, నేర్చుకో. సార్ మీకు తప్పు అనిపిస్తుందా లేదా సార్? ఇవ్వచ్చు, అది ఇవ్వాలి. అది ఇవ్వాలి. ఇప్పుడు రేపు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు సాయం చేస్తారు కదా. అది ఇస్తారు కానీ కరెక్ట్ కాదనట్లేదు. కానీ మిమ్మల్ని మంచిగా చూసుకుని పిల్లల్ని మంచిగా చూసుకుని మీకోసం తన లైఫ్ ని సాటిస్ఫై చేసిన చెప్పాలి. ఇచ్చిన తర్వాత కాదు, ఇవ్వక ముందు మిస్సెస్ కి ఒక మాట చెప్పి తన అభిప్రాయం లేదండి. బోర్డుది ఇంట్లో పిల్లలానే వచ్చింది. హలో బోడిది గీడిది అంటున్నారు. బూడిది అంట. అన్ని చెప్పి అమ్మలు పెట్టమంటే గానీ ఏముండవు రీజన్లు. మనల్ని అడిగిస్తారా? చెల్లెలు వస్తున్నారు తిరగడానికి, పదం తీసుకెళ్లి సెలవు పెట్టండి అంట. వాళ్ళ చెల్లె పెళ్లికి నేను ఇచ్చిన గొలుసు ఇచ్చేసింది. నన్ను అడిగిందా? వాళ్ళు కూడా అలాంటి గొలుసు కొనుక్కొని ఉంటారు. నేను ఇచ్చానా ఏంటి? ఈ బిస్కెట్స్ ఇవన్నీ మళ్ళీ మధ్యలో. నువ్వు చేసినవి అన్ని ఒప్పులు, నేను చేసిన అన్ని తప్పులు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మిస్టర్ పెళ్లి కూతురు. మా అమ్మాయిలండి. మా అబ్బాయిలండి. అవునండి. బాగున్నారా అండి? మా పెద్ద అమ్మాయి అండి. ఏమైనా అడగాలనుకుంటే పెద్ద అబ్బాయి ఆడే అడుగుతాడండి. వాడే మా ఇంటికి పెద్ద దిక్కు. అమ్మ ముఖంలో కళ్ళు పెట్టి చూడుతుంది. కళ్ళు పేలిపోవాలి, నువ్వు కూడా అలా చూడు. అబ్బా ఏమైంది సడన్ గా నీకు? చంద్రముఖి ఎంటరా? వంట చేయడం వచ్చా? తినడం వచ్చా? వీడు చాలా గేరుగా ఉన్నాడు. ఉన్నాడు కాదురా? ఉంది చాలా గేరుగా ఉంది. మార్చుకుందాం. పెళ్లి తర్వాత ఇంట్లో పడి ఉంటదిగా, రాసి రంపాన పెట్టాం. ముగ్గులు పెట్టడం వచ్చా? ముగ్గులో దించడం వచ్చు. డాన్స్ వేయడం వచ్చండి? డాన్స్ వెయ్యాలంతే, వేయడం వచ్చా కాదు. డాన్స్ బాగుంటే పెళ్లి చేసుకోవడం, లేకపోతే లేదు. ఏదమ్మా ఒకసారి డాన్స్ వేసి చూపించు. ఆ చంద్రముఖి డాన్స్ చూసి చూపి. వెయ్యాలమ్మా. వెయ్యవే. నాన్న ఈ అమ్మాయి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు నాన్న. నన్ను డాన్స్ వేయమంటే ఏవో వంకర తింకర ఉన్నాయి. అమ్మా రుద్దడం ఆపి డాన్స్ చేయవా అమ్మా? అబ్బో చాలే, ఇంకా కూర్చో. వద్దమ్మా వద్దు, చాలు. అడిగిన బంగారు కొండ. నాకు ఆ డాన్స్ నచ్చలేదు. మరి ఇంకేం కావాలండి మీకు? ఆ అమ్మాయి కూడా నచ్చలేదండి. అమ్మాయి నచ్చింది. వేసావా అప్పుడే? ఒక్క నిమిషం, పాట పాడమ్మా. పాడమంటుందే. పాడవే. పాడమని నన్ను అడగవలే నా పరవశించి. నాన్నగారు పాట ఆపమని చెప్పండి. నాన్నగారు పాట ఆపమని చెప్పండి. ఆపి గంట అయింది. వీడు మా రెండోడండి. మా రెండో అమ్మాయి అండి. బాగుందండి. అమ్మాయి మాత్రం లక్షణంగా చక్కగా ఉంది. సిగ్గు ఎక్కువ అండి కొంచెం. అదే తెలుస్తుంది. డాడీ మీరు చూపించిన ఫోటో ఏంటి? ఆ ఫిగర్ ఏంటి? వాళ్ళ డాడీదిరా అది ఫోటో. ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది. అంటే ఫోటోలో కదా కొంచెం లైటింగ్స్ ఎక్కువ కొంచెం తెల్లగా ఉన్నారు. ఇవన్నీ కాదు కానీ డాన్స్ చేసి చూపించమనండి. నీకు ఏ నృత్యం? శాస్త్రీయ నృత్యం. భరతనాట్యం. స్టార్ట్. అది హిప్ హాప్ చేస్తున్నట్టుంది. రెండు చేస్తున్నాం అండి. భరతనాట్యం అండి. అన్ని కలిపి వస్తాయి. ఆగండి. ఏంటండి కళ్ళు బయలు గమ్ముతున్నాయి. కళ్ళు బయలు గమ్ముతున్నాయి. అవుతుంది చూసిన తర్వాత చచ్చిపోతున్నాను. భరతనాట్యం కూర్చో.
చూసారా మా అమ్మాయి ఏది చేసినా స్టైల్ గా చేస్తుంది. అర్థమైంది. చాలా పద్ధతిగా పెంచారండి. ఓకేనండి మీకు మా పద్ధతి మీకు నచ్చిందా? చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. హోల్డ్ లో పెడుతుండండి. ఆ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది కానీ టాలెంట్ అండి. టాలెంట్. మూడో కత్తి, వాడి సెలెక్షన్ హైలైట్. అక్కడ కత్తి అయితే ఇక్కడ కసక్. చూడండి ఆవిడకి కూడా కసక్ లాంటి అమ్మాయి కావాలా? చిన్నప్పటి నుంచి అదే కదా అనుకున్నావు. ఏం అడుగుదాం అనుకుంటున్నా అడుగు. నీకు డాన్స్ వచ్చా? వచ్చు. అయితే డాన్స్ చేసి చూపి మాకు. నాకు రింగ్ డాన్స్ వచ్చు. సరే ఆ రింగ్ డాన్స్ ఏదో చెయ్యి. రింగు చుట్టి చెత్తేయడం, రింగు చుట్టి చెత్తేయడం. అదే రింగ్ డాన్స్. డాడీ నాకు డాన్స్ నచ్చలేదు డాడీ. నాకేం నచ్చలేదు, నాకు అమ్మాయి నచ్చలేదు. మరీ ఇంత తెల్లగా ఉంటారు అమ్మాయిలు. కొంచెం నల్లగా ఉండాలి కానీ. కొంచెం నల్లగా ఉండాలి. ఏమమ్మా పెళ్లి తర్వాత నల్లగైతావా? వెళ్ళి కూర్చోండి, అయితే పెళ్లి చేసుకుందాం. రాస్తా గారు ఏం అన్నారండి? చూడు మమ్మీ వాడు ఎట్లా చూస్తున్నాడు. మామయ్య గాడా నా మీద కాదు కాన్స్ట్రక్షన్, వీడిని చూసి అన్నది. అలాగా? ఓ పెద్ద మనిషి, నీ కూర్చొని నవ్వడం కాదే, పెళ్లి చేద్దాం. నన్నేనా? పెళ్లి చేద్దామా? రండి. మా అమ్మాయిలకి పెళ్లి చేసేస్తున్నాను. వేసుకోండ్రా. అడుగడుగడుగడుగో ముద్దులా పెళ్లి కొడుకు, అడుగడుగడుగడుగో గడసరి పెళ్లి కొడుకు, అభినవ మదనుడు నవనవ యువకుడు సొగసరి వదనుడు మగ. ఇప్పుడు హ్యాపీగా మన మనసుతో వాళ్ళకి 300 ఇచ్చేద్దామండి. 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు మొండి మగుడు సెకండ్ రౌండ్ కి వచ్చేసామా. సెకండ్ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఈ ఎందుకంటే ప్రేమంట రౌండ్ లో మామూలుగా హస్బెండ్స్ వైఫ్ బొమ్మలు దించుతారు, అవునా కదా? సో రొటీన్ గా ఉంటే బాగుండదేమో అని బాగా ఆలోచించి మనం చేంజ్ చేసాం. వైఫ్ ఇప్పుడు బొమ్మ వేస్తుంది. వాళ్ళు ముగ్గులేయడం వచ్చు కానీ అబ్బాయిల బొమ్మలు వేయడం రాదు కదా. వస్తుంది చూడు. ఇప్పుడు ఫస్ట్ అయితే హస్బెండ్స్ ఒక హైలైట్ పోజులు ఇచ్చేయండి. 1 2 హస్బెండ్స్ అయ్యా వాళ్ళ పోజులతో రెడీగా ఉన్నారు. అట్లను బాడీ బిల్డింగ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్. సో 3 నిమిషాల టైంలో మీ ఆయన్ని మీరు టాప్ టు బాటం, మీరు హాఫ్ వేస్తే హాఫ్ మార్కులు వస్తాయి, క్వార్టర్ అయితే క్వార్టర్ మార్కులు వస్తాయి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాదురా, ఫేస్ కూడా అగో ఇలా ఉంటుందా? అదే కుట్లు పడ్డాయి ఆడ, దెబ్బ తాకింది. హస్బెండ్స్ మీరు మీ బొమ్మలు చూసుకోకండి ప్లీజ్. అమ్మా ఐశ్వర్యరాయ్ తల్లి చూడలేక గ్రీక్ వీరుడు ఇక్కడ చూడరా, లవ్లీ కప్పులు అన్నారా. ఆ బొమ్మ ఎంత లవ్లీగా ఉందో. సన్ఫ్లవర్ లో మొహం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మొహం. జై జీ తెలుగు. అయ్యో లాస్ట్ 40 సెకండ్స్ తొందరగా రాయండి. మీ ఆయన తలుచుకుంటే రాయండి. ఆ బొమ్మ గురించి పక్కన ఏదైనా ఒక స్టేట్మెంట్ రాయండి, మీ మనసులో ఏమనుకుంటున్నారో. అమ్మా ఐశ్వర్యరాయ్ లాస్ట్ 20 సెకండ్స్. ఏమండి కాళ్ళు కూడా కనిపించాలి, కాళ్ళు మర్చిపోకండి. నాకు ఈ మధ్య తెలిసిందే, నాకు చెవుల్లో చూస్తున్నాయి. 10 9 8 7 6 5 4 3 2 1. ఆపేయండి. అబ్సల్యూట్లీ సూపర్. ఇక్కడ జై జీ తెలుగు. సార్ మీరు పెట్టిన పోజ్ ఏంటి సార్? జై. మీ ఫేస్ ఇట్లుండే పోజ్ అన్నప్పుడు. నేను ఫేస్ ఇలాగే పెట్టా. ఇది ఎట్లుందంటే పాకెట్, ఇది బటన్స్. లేదా బటన్స్ పాకెట్. ఓకే, ఈ చెయ్యి పెట్టండి. అంటే అంతసేపు అలా పెట్టుకుని ఉండలేక చెయ్యి నొప్పి కొద్దిగా కింద దించాను అనమాట. అది ఇలా పెట్టాను. ఫేస్ ఒకసారి అట్లా పెట్టండి. ఫేస్ అంతే దాదాపు అంతే. కాదండి మా ఆయన గారికి జుట్టు లేదు కదా, అందుకే కొద్దిగా జుట్టు వేసాను. జుట్టు ఓకే. ఫేస్ సార్ మీ మౌత్ చాలా బాగుంది సార్. తెరుచున్నది సార్ ఆడ. లేదు అది క్లోజ్ మూసిందండి. అది క్లోజ్ మౌత్. కరెక్టే, కింద నోరు లేదండి, మనం మూత మూస్తే ఇలాగ ఉంటది కదా. అది మూత మూస్తే ఎలా ఉంటది? రౌండ్ గా ఉంటదా? ఇదేంటండి మధ్యలో ఇది రౌండ్ గా? బెల్ట్. అది కనబడతలేదుగా. అంటే లోపల ఉంటది కదా, అందుకే వేసాను.
ప్యాంట్ వేయలేదండి అసలు, బెల్ట్ వేసారు కానీ ప్యాంట్ టైట్ ఫిట్ అండి. లెగ్గిన్ టైప్ అన్నమాట. ఇదేంది కింద పడ్డది? షూ లేదుగా. అంటే ఊహించుకున్నాను. నేను మీ ఆయన్ని పక్కన పెట్టి ఎట్లుండడో అట్లా దించమన్నా. అయ్యి షూస్ కాదండి, నా నరాలని బయటకు వచ్చి చూడండి. దేవుడా. ఏమైంది? మీ ఆయన బానే ఉండే కదా? బానే ఉన్నాడు, అందుకే అంత బాగా వేసాడు. జుట్టు గురించి చెప్పండి. ఏదో అది స్పైస్ కటింగ్. స్పైసా? ఓహో. కళ్ళకేమైంది పచ్చ ఏంటివి? అంటే ఒక దాంట్లో డ్రాప్ చేసాం, దాంట్లో డ్రాప్స్. ఐ డ్రాప్స్ వేసారా? ఐ డ్రాప్స్ ఇస్తారా? అంటే మీరు పోజ్ లో కళ్ళు కొంచెం రెడ్ గా ఉంది కదా. కళ్ళు ఏడు రెడ్గా లేవు, అన్ని బానే ఉన్నాయి. ఇంత పెద్ద మూతుందా సార్? నవ్వుతూ ఉన్నారు కదా, స్మైల్ నవ్వితే అంత వస్తుంది. నవ్వండి ఒకసారి, నవ్వండి. చూడండి పళ్ళున్నాయిగా, నవ్వుతే పళ్ళు కనబడి చూడండి, లిప్స్ క్లోజ్ చేసి మరి నవ్వారు. ఓ అలా నవ్వారు. ఇప్పుడు అలా నవ్వండి. భరించలే సార్. ఎందుకు సార్ ఇట్లా వంకరున్నారు మీరు? మీరు అలాగే వంకర కాదు లేదు అంటే ఇక్కడ నుంచి గాలి వస్తుందా? ఆర్ట్ బై మై స్వీట్ హస్బెండ్. ఓహో, ఆర్ట్ బై మీ సిగ్నేచరా? అది మా స్వీట్ హస్బెండ్. ఈ కాళ్ళకేమి? కాళ్ళకి ప్యాంట్ కూడా వేసారు చూసావా? ఈవిడ ప్యాంట్ వేసి బెల్ట్ షర్ట్ మీదకి పెట్టి. కరెక్టే కరెక్టే. వాచ్ కూడా పెట్టి. కానీ ఎట్లుందో ఫేస్ చూసి నీకు సన్ఫ్లవర్ చూసినట్లేదు. థ్యాంక్ యూ. ఈ ముఖ్య నాకు ఏవో గుర్తొస్తుంది. తెల్లవారు వచ్చిన లేపుతాను సన్ఫ్లవర్. ఆహా రవి, నేను చూడండి రవి, ఇది దూరం నుంచి చూసి తడుచుకున్నాను, దగ్గర నుంచి చూడలేను రవి నేను ఇది. వద్దొద్దు ప్లీజ్ వద్దు. ఇంటికి ఒక దిష్టి బొమ్మ కావాలి కదా, మా హస్బెండ్ దిష్టి బొమ్మలా ఇలా పెట్టాడు కోసు, అందుకని దిష్టి బొమ్మ. హస్బెండ్ దిష్టి బొమ్మ అన్నారా మీరు? మరి ఇంటికి ఒక దిష్టి బొమ్మ కావాలి కదా, మనం ఆయన అలాగే యూస్ చేసుకోవాలి, నేను అందుకని అలా యూస్ చేశాను. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరేమంటారు సార్? మిమ్మల్ని దిష్టి బొమ్మ అన్నది సార్. ఈ మన వైజాగ్ లో తుఫాను వదిలిన ఓన్లీ చెవులు, కాళ్ళు, చేతులు మాత్రం మిగిలేయండి, మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోయాడు. తుఫాన్కి మీలో నుంచి అవన్నీ కొట్టుకుపోయాయా? చెప్పాలి. ఇదేంటి మేడం? చేతులా? ఎట్లా పెట్టాడు పోజ్? ఒక్కసారి చూపెట్టండి. ఇలా పెట్టాడు. ఓకే, మీ ఫేస్ ఎక్కడ ఉంది? మీ ఫేస్ కి మీ చేకి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు. ఇది ఏడుకెళ్ళి వచ్చింది ఇట్లా అని. సరే పాపం మీ ఆయనకు పొట్టలేదు, గొంతు లేదు, ఇవి చెవులు అన్ని కొట్టుకుపోయినాయండి మొన్న తుఫాన్. ఓన్లీ 2 చేతులు 2 కాళ్ళు, తల మాత్రం మిగిలింది, మొత్తం బాడీ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది రీసెంట్ గా మా మిస్సెస్ ఇంటి దగ్గర గీసి తీసుకొచ్చిందండి. ఆ ముక్కు చూసావా? 2 కళ్ళ మధ్యలో నుంచి పుట్టుకొచ్చింది. మరి ఇంటికి దిష్టి బొమ్మ కావాలి కదా. సరే ఒప్పుకున్నా, దిష్టి బొమ్మనే. కాస్ట్యూమ్ డిజైనర్ దిష్టి బొమ్మ. హలో సార్, నైస్ మీటింగ్ యూ. ఇది ఈ బొమ్మ ప్లీజ్ ఏం అనుకోకండి, నేను పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. ఒక్కసారి మీ సిగ్నేచర్ ప్లీజ్. ఇది శాశ్వతంగా నాతో ఉంటదండి. రేపు పెళ్ళైనాక నాకు కష్టాలు స్టార్ట్ అయితే దీన్ని చూసుకుని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు నిజంగా ఇప్పుడు మార్కుల టైము. జై తెలుగు, మై స్వీట్ హస్బెండ్ అండ్ రాజేష్ దిష్టి బొమ్మ. ఎంత ప్రేమ ఉంటే ఒక వైఫ్ ఒక మొగుడిని దిష్టి బొమ్మ అంటారు. ప్రేమ ఉంటే ఎందుకు అంటే రాజేష్ అనే వ్యక్తి ఏమనడు, నన్ను దిష్టి బొమ్మ అంటావా? దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ లవ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే ఇప్పుడు మార్కుల టైం. ఏ 3 బొమ్మలు కూడా దగ్గర కూడా లేవు మీ ఆయనకి. కొద్ది గొప్ప అక్కడ కనీసం ఫిగర్ అనే కనబడుతుంది. 2 కాళ్ళు 2 చేతులు ప్రాపర్ గా ఉంది. ఇక్కడైతే పాపం వంకర తిరిగిండు, కానీ ఇది సూపర్ ఎంటర్టైనింగ్ అండి, మామూలుగా. ఫస్ట్ కపుల్ 200 పాయింట్స్ అండ్ వీళ్ళకి 100. ఓకే, 100. ఎంత బ్రేక్ తీసుకుని వచ్చినా కూడా మా మైండ్ లో నుంచి ఆ బొమ్మలు పోవట్లేదండి. ఇవాళ రాత్రి కూడా మేము మర్చిపోలేని వ్యక్తి అంటే నా లైఫ్ లో ఐశ్వర్య రాయ్ గారు. సార్, థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మీ థర్డ్ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఈ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ గురించి ఎవరైనా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మా మనోభావాలను తెలియజేద్దాం అనుకుంటున్నాం జీ తెలుగు దీని ద్వారా. తెలిపండి, వచ్చేయండి. ఫస్ట్ మీరు వచ్చేయండి. ఎస్, బంగారం కపుల్. కళ్ళు కళ్ళు ప్లస్. అటు ఇటు చూస్తే మార్కులు తగ్గిపోతాయి. ఓకేనా? రెడీ? ఫస్ట్ క్వశ్చన్.
పెళ్లికి ముందు మీకు ఒక ఇంటి పేరు ఉంటుంది. అవునండి. పెళ్లి తర్వాత ఇంటి పేరు మారుతుంది. అవునండి. ఇంటి పేరు ఒక్కటే మారుతుందా, లేకపోతే మీలో మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్ కూడా చేంజ్ అయిందా? నా ఇండివిజువల్ గా తీసుకుంటే బాగా చేంజ్ అయ్యానండి నేను మాత్రం. ఎలా చేంజ్ అయ్యారు? నాకు నార్మల్ గా జీన్స్ పాష్ గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి. కానీ నేను వెళ్ళింది కంప్లీట్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అనమాట. అస్సలు వేసుకొని ఇవ్వరండి అందులో. సో మా హస్బెండ్ కోసం నేను అది కంప్లీట్ గా చేంజ్ అయ్యి ఇప్పుడు మొత్తం శారీస్ వేసుకుంటున్నానండి. మీ ఆయన ఏం చేశాడు మీ బాధ తొలగించడానికి? మా ఆయన గారు ఈవినింగ్ వస్తావు కదా, మాది 3rd ఫ్లోర్ హౌస్, అత్తగారు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్, నువ్వు 3rd ఫ్లోర్ లో పైకి వచ్చాక వేసుకో అని చెప్తూ ఉంటారండి. అందుకని మా ఆయన గారు ముందు వేసుకొని సరదాగా ఆ సరదా ఈవినింగ్ టైం తీర్చుకుంటాను అనమాట. 3rd ఫ్లోర్ లో మోడర్న్, గ్రౌండ్ ఫ్లోర్ లో ట్రెడిషనల్. అవునండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అంటున్నారండి? 4 years అండి. ఇప్పుడు ఏ వయసులో ఉన్నప్పుడు పెళ్ళి అయింది మీకు? 28. కరెక్ట్ టైం అండి. యాక్చువల్ గా మాది అరేంజ్ మ్యారేజ్. కానీ అరేంజ్ మ్యారేజ్ నాకు సంబంధం వచ్చిన వెంటనే తనని కాంటాక్ట్ చేసి పెద్ద మనిషి ద్వారా ఈ ఫోన్ నెంబర్ తీసుకొని నా ప్రాబ్లమ్స్ చెప్పాను అనమాట. ఇలాగ నా పెద్ద ఫ్యామిలీ, ట్రెడిషనల్ ఫ్యామిలీ, చాలా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నాకు తెలుసు ఎవరైనా సరే ఆడపిల్ల అనేసరికి ఇండివిజువాలిటీ కావాలని కోరుకుంటారు. భర్త ఒక్కరితో హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాము, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ. కానీ ఈ మాట ఎందుకు వచ్చింది? మాది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు అని. అదేమైందంటే ఇద్దరు పక్క ఆఫీసులు, వీళ్ళు ఎప్పుడో చూసేసుకున్నారు, వీళ్ళు ఇద్దరు మంచి ప్లాన్ చేసుకొని మా ఇంటికి పెద్ద మనుషులు పంపించేశారు అన్న ఫీలింగ్ అనమాట. కానీ అది కాదండి. యాక్చువల్లీ మీరు ఇన్ని సార్లు చెప్తున్నారంటే ఏదో డౌట్ వస్తుంది. నీకు ఇంకా డౌట్ క్లియర్, ఇంకా కన్ఫర్మ్ కాలేదా ఇలా లవ్ మ్యారేజ్? ఏంటి కాదండి, మీరు మళ్ళీ అలా చెప్పకండి మధ్యలో. మా ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది అని మీకు ఎప్పుడన్నా అనిపించింది? ఎక్కువ మాట్లాడుతుంది అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతుందండి. అనవసరంగా కూడా మాట్లాడతారు. అనవసరంగా మాట్లాడి చాలా రేర్. ఎందుకంటే మాకు టైం దొరకండి. మార్నింగ్ 8కి వెళ్ళిపోతాం. మీతోనే కాదు అప్పుడప్పుడు యాంకర్స్ తో, అప్పుడప్పుడు షోలో. షోస్ ఈ యాక్చువల్ గా తనకి షోస్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అండి. అందు గురించే ఆఫీస్ సెలవులు పెట్టుకొని మరి ఈ షో పాల్గొనడానికి వచ్చాను అనమాట. అవునా? మీరు ఎప్పుడైనా గొప్ప విషయం మీ ఆవిడ కోసం చేశారా? సాక్రిఫైస్ గానీ? మా ఆవిడ కోసం అంటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. మ్యారేజ్ కి ముందు మేము మాట్లాడుకున్నప్పుడు మేము అన్ని చెప్పుకుని చేసుకున్నాం. కానీ బై బ్యాడ్ లక్, నా బ్యాడ్ లక్, తన బ్యాడ్ లక్ ఏమో మేము ఇద్దరమే కొంత అండర్స్టాండ్ డెవలప్ అయ్యాం. అండర్స్టాండ్ డెవలప్ స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజన్స్, చాలా డైవర్స్ వర్క్ కూడా వచ్చేసింది. కానీ మేమిద్దరమే కూడా మాకు పుట్టిన పాప కోసం మేము అలాగా చేయకూడదన్న ఆలోచన మాకు కలిగి మళ్ళీ మేమిద్దరం ఒక పార్క్ వెళ్ళి కలుసుకొని మాట్లాడుకొని మళ్ళీ కలిసిపోయామండి. నేను మెల్లిగా యువతకి చెప్పేది ఏంటంటే, మీకు వస్తాయండి ప్రస్తుతం మా ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏమీ లేదండి. మాకు ఓన్లీ సింపుల్ గా ఈగో ప్రాబ్లం. తను జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తుంది. నేను ఎందుకు డౌన్ అవ్వాలి, తను ఎందుకు డౌన్ అవ్వకూడదు అని తను కూడా డౌన్ అవ్వకూడదు అని చెప్పేసి నేను డౌన్ అవ్వకూడదేమో అని తను ఫీల్ అయ్యి అలాగే మేము మా ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. కానీ దేవుడి దయ వలన, అందరు మా పెద్దల దయ వలన మేము అందరం కలిసి ఇప్పుడు మా పాపతో మేమందరం మా 2 ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటున్నామండి. మా పాపతోని మా ఫ్యామిలీస్, అత్తగారు, మామగారు అందరం కలిసి చాలా సరదాగా ఉంటామండి. అయితే ఇందులో ఎక్కువ కష్టపడి చూడండి రిలేషన్ లో మంచిగా ఉండాలి అని మా ఆయన గారేనండి కదండి. మీరు ఇప్పుడు బెలూన్ పగలు కొట్టి థ్యాంక్స్ చెప్తారు అనమాట. ఎలా చెప్తారో మీ ఇష్టం. థ్యాంక్స్ అండి. సో ఇద్దరు పని చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఈగో ఉండకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్స్ చెప్పాలి అని అనిపిస్తుంది కదా? నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాల్సిన ఏంటి థ్యాంక్స్ వద్దు, నాకు అలాంటి థ్యాంక్స్ ఏమి అవసరం అర్థమైంది. ఏమిటి వీళ్ళది మాత్రం అరేంజ్ మ్యారేజ్ పక్కన పక్కన ఉంటారు కానీ. ఆహా ఓకే ఏంటోలే. ముందు ఐశ్వర్య గ్రీకు వీరిని పిలిచేద్దాం. ఐశ్వర్య గ్రీకు వీరా రండి. రెడీ? కళ్ళు ప్లస్ రెడీ స్టార్ట్. ఇంతకు ముందు మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, అది మళ్ళీ జరగకూడదు అని అనుకునే విషయం ఏదైనా ఉందా? ఏదైనా అంటే తను ప్రతిదీ టైమింగ్స్ ప్రకారంగా చేయాలని అంటారు. మాకు 2 బాబులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ టైమింగ్ గా చేయలేకపోతున్నాను. ఒక్కోసారి లేట్ అవుతుంది. పిల్లలతో కదా కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా, అది కొంచెం నాకు బాధ అనిపించింది. కానీ మళ్ళీ అలా చేసినా మళ్ళీ తర్వాత ఏదో విధంగా కవర్ చేసి
మళ్ళీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. మీరేమంటారు సార్ దానికి? టైమింగ్స్ ఉంటే మంచిగా ఉంటుంది కదా, ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటే టైం టు టైం కరెక్ట్. ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ టైం ప్రకారంగా చేసుకుంటే చేసే ఫీల్డ్ని బట్టి టైం టు టైం ఉంటే లైఫ్ బాగుంటుంది, పిల్లలకు కూడా పెంపకం కరెక్ట్గా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా టిఫిన్ పెట్టే కానీ భోజనం పెట్టి ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఒక మంచి ప్లానింగ్ మీద ఉంటారని నేను అట్లా చేస్తుంటాను. బెలూన్ పగలు కొట్టండి. ఇప్పుడు చెప్పండి సార్. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు నేను అట్లా చేయను, స్లోగానే మంచిగానే చెప్తాను. కానీ చెప్పేటప్పుడు వినాలి. చెప్పేటప్పుడు నేను ఏదైనా బ్యాడ్గా మాట్లాడినా బ్యాడ్గా చేసినా మన కుటుంబంతో అంటే వేరే వాళ్ళకి ఏదో విధంగా చేసినా అది నువ్వు బ్యాడ్ అనుకోవచ్చు. కానీ ఏది చేసినా మన కుటుంబం గురించే చేస్తాను, అంతే కదా, వేరే దీనికి ఏం లేదు కదా. మీరు రియలైజ్ అయిన తప్పు ఏమైనా ఉందా సార్ ఇప్పటి వరకు మీ ఇద్దరు రిలేషన్షిప్ లో? అవును నేను ఈ తప్పు చేశాను అని మీ ఆవిడ చెప్పక ముందు లేకపోతే రియాక్ట్ కాకముందు మీకు అనిపించిన తప్పు ఏదైనా, అయ్యో నేను తప్పు చేశానే అని? అంటే ఇప్పుడు ఇన్నేళ్ళకి కూడా నేను అప్పుడప్పుడు ఎప్పుడో కోపం వస్తే అట్లా టైమింగ్స్ మెయిన్, టైమింగ్స్ కరెక్ట్గా లేకపోతేనే అట్లా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ హ్యాపీ అని. మీరు అన్ని టైం మెయింటైన్ చేస్తారా? టైం మెయింటైన్. నేను షాపు ఒకవేళ బంద్ చేస్తాను టైం టు టైం ఎగ్జాక్ట్ ఉంటాను, కానీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను అదే తెలుసుకున్నాను. ఇట్లా నేను లేట్గా వస్తాను, ఒక్కొక్కసారి టైం టు టైం రాలేకపోతాను. చెప్పండి సార్, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. టైం టు టైం చేయకపోవడం వల్ల, లేట్ అయిన వల్ల మీరు ఏదైనా నష్టపోయారు, అంత పెద్ద తప్పు ఎప్పుడు చేశారు టైం మెయింటైన్ చేయకపోవడం వల్ల? చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. నష్టం లేదంటే ఫ్యూచర్ లో టైం మెయింటైన్ చేయకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అని కొంచెం బాధ. అందుకే ముందుగానే అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది కదా అని ఆశ. అంటే బ్రేక్ఫాస్ట్ చేసే టైం చేయకుండా లంచ్ టైం కి అట్లా టైమింగ్స్ అవన్నీ చిన్న చిన్నవి కదా సార్, చెప్తే మానుకుంటారు. మీరు నిజంగా మీరు చెప్పండి, టైమింగ్ మెయింటైన్ చేయరా మీరు అస్సలు? అంటే చేస్తాను, కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవడం వల్ల ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటది. కానీ ప్రతిదీ టైమింగ్ ప్రకారంగా చేసుకుంటాం. అంటే మీరు కావాల్సుకొని లేట్ చేయాలి అని చెప్పి మీ ఆయనకు విసుగు తెప్పియాలని చెప్పి లేట్ చేస్తారా? లేదండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ వల్ల లేట్ అవుతూ ఉంటది. లేట్ చేయకూడదని నేను అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటది. తనేంటంటే ఫ్యూచర్ బాగుంటది, ప్రతి ఒక్కటి టైమింగ్ ప్రకారం చేసుకుంటే లైఫ్ లో మన ఫ్యూచర్ చాలా బాగుంటది. నేను చెప్పేది నీ మంచి కోసమే కదా, మన బేసికలీ లేట్ చేస్తున్నారంటే ఇంటెన్షన్ గా ఇది చేస్తే మా ఆయనకి విసుగు వస్తుంది, నేను విసుగు తెప్పిస్తాను ఇవాళ అన్నది ఇంటెన్షన్ గా మిమ్మల్ని హర్ట్ చేయడానికి. జెన్యున్ రీజన్ మీరు పిల్లల్ని చూసుకుంటారా ఎక్కడికైనా రెడీ చేయాలంటే? అప్పుడప్పుడు చూసుకున్నా, అప్పుడప్పుడు. బేసిక్ ఎవరిది ఎక్కువ పని అండి? పిల్లలది డ్యూటీ, తల్లిది. చేసుకొని రెడీ అయ్యి సరే బయటికి వెళ్దామా లేకపోతే ఏదైనా టైం చేద్దామా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మిమ్మల్ని విసుగు తెప్పియాలి, మీకు ఏడిపించాలి, లేకపోతే కోపం తెప్పించాలని కాదు. అంటే నేను ముందే చెప్తానండి, అంటే 2 days నేను రేపు వెళ్దామంటే ఈ రోజే చెప్తాను, ఇంత టైం ప్రకారం కావాలి, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఈ టైంకి వస్తాను, నువ్వు ఈ టైం నేను వచ్చేసరికి ఇవన్నీ నువ్వు రెడీ పెట్టాలి. ఆ రెడీ అంటే నేను హాఫ్ అన్ అవర్లో అన్ని పనులు చేయమని అనట్లేదు, మినిమం టైమింగ్స్ అనేది ఇస్తున్నావు కదా. ఇప్పుడు అర్థమైంది సార్, మీ ఆవిడకి ఇప్పుడు అర్థమైంది. సో మేడం మీరు ఎలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? టైం ప్రకారంగా చేసుకుంటూ, అలాగా ఆయన మమ్మల్ని ఎంజాయ్ చేయడానికే కదా మమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నారు, పిల్లల్ని మమ్మల్ని, కాబట్టి ప్రతి ఒక్కటి టైం ప్రకారంగానే చేసుకెళ్తాను. ఎన్ని సంవత్సరాలు పిల్లలు? ఒక బాబుకి 5 years, ఒక బాబుకి 2 years అండి. ఓకే, 2 years అంటే చిన్న బాబు. చిన్న బాబు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా, ఒకసారి చిరాకు చేస్తూ ఉంటాడు, అల్లరి చేస్తుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఆ టైంలో అనుకున్న టైం ప్రకారం పని అవ్వదు కదా. సింపుల్ అండి, 1 line లో ఏంటంటే ప్రతి మనిషికి, ప్రతి హస్బెండ్ కి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. మీ ఆయన కొంచెం అదేం చెడు కాదు, టైంకి చేయడం మన మంచికి. అది చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడు, దారుణాలు జరగకుండా ఉంటాయి అని ఆయన అంటున్నాడు. సో ఆ టైం మీరు ఇచ్చేసి టైంకి రెడీ అయ్యేసి దాని తర్వాత అన్ని పనులు ఈక్వల్ గా అదే టైంకి అయిపోతుంది, టైం సెట్ చేసిన టైంకి అయిపోతాయి. మీ ఆయన హ్యాపీ, మీ ఆయన మిమ్మల్ని ఏమన్నారు ప్రేమతో ఉంటారు, మీరు హ్యాపీ కదా. సో అలా మారితే అయిపోద్ది. అది చెప్పండి. నేను ప్రతి ఒక్కటి కూడా టైం ప్రకారంగానే చేస్తాను, పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటా, అన్ని టైం ప్రకారంగా చేసి నిన్ను సంతోషంగా ఉంచుతాను, నేను పిల్లలు అందరం కలిపి సంతోషంగా ఉండడానికే ట్రై చేస్తాను. ఫైనల్ గా మీరు మీ ఆయనలో ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు? ఈయన కాస్ట్యూమ్ డిజైనర్ అండి, వచ్చేసరికి 9 to 11 అలా అయిపోతుంది. అయితే కొంచెం త్వరగా వచ్చి మమ్మల్ని పిల్లల్ని ఏదో సండే టైంలో నేను అలా బయటికి తీసుకెళ్తే హ్యాపీగా మాతో పాటు టైం స్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు 24 గంటలు, వారంలో ఎన్ని గంటలు ఊహించుకోండి, అన్ని గంటల్లో ఒక 2 గంటలు మీ ఆవిడకి మీ పిల్లలకి తీసి బయటికి తీసుకెళ్ళచ్చు సార్. కష్టమేం కాదు, ఎంత బిజినెస్ అయినా పిల్లల కోసం, మీ ఇంట్లో మీ ఆవిడ కోసమే.
మీరు ఇంట్లో సంతోష పెడకుండా బయట బిజినెస్ రాణిస్తానంటే అది తప్పు సార్. సో వారంలో ఒక 2 గంటలు అంతే కదా సార్, ఏం అడగట్లేదు, 2 గంటలు కేటాయిస్తే వాళ్ళకి బయటికి తీసుకెళ్ళి అలా తిప్పుకొని వస్తే వాళ్ళు హ్యాపీ, వారం మొత్తం మీరు హ్యాపీ కదా సార్. రీసెంట్గా ఒక 5 months క్రితం నేను డెలివరీకి వెళ్ళాను. తనకి చాలా దూరంగా ఉన్నాను. ఆ దూరం నేను ఇప్పటికీ కూడా తన దగ్గరగా ఉంటే ఆ దూరం పూడ్చుకోవచ్చు కదా, అలా బయటకు వెళ్తుంటే తన పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా అని చాలా ఆశపడుతున్నాను. ఒక 5 months అలా దూరంగా ఉండడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడి నుంచైనా తన దగ్గరగా ఉంటే ఆ బాధ తీరుతుంది కదా అని చెప్పి నన్ను పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్ళమని చెప్తున్నాను. అంతేగాని షాప్ మానేయద్దు, టైం ఇచ్చేయద్దు అని అనట్లేదు. మా కోసం కూడా కొంచెం టైం కేటాయించవచ్చు కదా అని నేను అడుగుతున్నాను. టైమింగ్ అది ఒక్కటి ఫాలో అయితే అన్ని హ్యాపీస్ అండి, అంతే, ఇంకేం లేదు. తన డెలివరీకి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది అమ్మా. అంటే ఒక్కనే ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, దగ్గర అవ్వాలి, బెలూని పక్క కొట్టి. టైం అంటే టైమే. ఓకే టైం అంటే టైమే. ఓకే అక్క, టైం కొత్తానే. ఏ అక్కడికి చెప్తున్నారా? అచ్చా ఓకే. లవ్లీ కపుల్ వచ్చేయండి. లవ్లీ. సైడ్ నుంచి చూస్తే మీరు ఒక టాలీవుడ్ హీరోలా కనబడుతున్నారు సార్, సైడ్ ప్రొఫైల్ లో. ఏ హీరో? కొంచెం ఆ ఫేస్ కట్ చూడు. మీకు ఏ హీరోలా కనిపిస్తున్నారండి మీ వారు? పవన్ కళ్యాణ్. చెప్పలే. కొంచెం సైడ్ కట్, ఇగో ఈ జా లైన్ సేమ్. మీ ఇద్దరి అభిప్రాయం ఒకటే? సేమ్, మా టేస్ట్ ఒకటే. ఏంటండి కళ్ళలో చూస్తూ అప్పుడే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి? అయ్యో, ఏం గుర్తొస్తుంది మీకు? నాకు లైఫ్ లో దొరికిన ఒక మంచి వాల్యుబుల్ థింగ్ అండి మీ ఆయన. ఎస్, లైఫ్ లో ఇవ్వనది నాకు గాడ్ మంచి గిఫ్ట్ ఇచ్చారండి. చాలు, ఈ లైఫ్ కి ఇది చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఎందుకు మీ హస్బెండ్ అంటే మీరు ఎలా చూడండి, అది చెప్పలేమండి, చెప్పడానికి మాటలు లేవు, అంతే, మాటలు లేవు, చాలు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ప్రేమ కలగడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో ఉంటది. ఇప్పుడు హీరో హీరోయిన్ మనం సినిమాలో చూస్తాం, హీరో ఫైట్ చేస్తాడు, హీరోయిన్ పడిపోతుంది. మీ లైఫ్ లో ఆయన మీ ప్రేమ పొందిన సందర్భం అంటే వా నిజంగానే దేవుడు ఇచ్చిన వరం అని ఏదైనా ఇన్సిడెంట్? ఏదైనా ఇన్సిడెంట్ ఏంటండి, మ్యాచ్ ఫిక్స్ అయింది. నేనైతే ముందు అతను లవ్ చేశాను, కానీ అతనికి ఆ విషయం తెలియదు. మాది లవ్ అండ్ అరేంజ్డ్ అండ్ లవ్. కానీ ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకున్నారు, డాడీకి ఇష్టం లేదు. అటు సైడ్ మాయి వాళ్ళ వరకు వెళ్తే వచ్చి వాళ్ళకి కూడా ఇష్టం లేదు. తనకే ఇంకా బరువు బాధ్యతలు ఏమీ రాలేదు, తను అప్పుడే ఎలా చేసేస్తామని. కానీ నేను చాలా ఇష్టపడాను, ఇంకా ఫిక్స్ అయిపోయాను. తను లేకపోతే లైఫ్లో నేను ఉండలేనేమో, తనే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యే స్టేజ్లోని వద్దు, మేము ఇప్పుడు పెళ్లి చేయము, ఇంకా వద్దు అని చెప్పారనమాట. కానీ ఆ గాడ్ మరి ఏం మిరాకిల్ అయిందో తెలియదు, కానీ విత్ ఇన్ 6 monthsలోనే మళ్ళీ ఎందుకో తెలియదు అతను నా దగ్గరికి మళ్ళీ వచ్చి ఆ రోజు చెప్పారనమాట, మా మాయగారాలు ఇలాగ మీరు అనుకుంటున్నారు కదా, మేము దానికి ఓకే అనగాను. అలా చెప్పగానే ఆ చెప్పిన క్షణం నాకు ఇంకా చెప్పలేమన్నమాట. ఎన్నో వాల్యుబుల్ గిఫ్ట్ గాడ్ వచ్చి కోరుకుని అడిగితే మా హస్బెండ్ అన్న ఎలా వస్తుందో ఆ విధంగా ఫీల్ అయ్యాను అనమాట. చాలు నాకు ఈ లైఫ్ కి, చాలు నాకు వాల్యుబుల్ గిఫ్ట్ చాలు. ఒక వైఫ్ హస్బెండ్ గురించి ఇలా చెప్పడం చేస్తారు సార్. మీరు ఏదో మ్యాజిక్ ఉంది, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి కనుక్కుందాం అదేంటో. ఏం చేశారు సార్, ఏం మ్యాజిక్ అది? అంటే తను వాళ్ళన్నీ పెళ్ళికి చూసింది, నన్ను చూసి మనసులో ఉంది దానికి. సో నేను సిన్సియర్గా వెళ్ళినా కూడా నేను ఎటుపక్క చూడకుండా ఆ పని నేను చేసుకుని హెల్ప్ చేస్తూ బాగా అందరితో కలిసిమెలిసిగా తిరుగుతుంటే తనకి మనసులో అనిపించింది. ఏం బాగా నచ్చుతుంది మీ ఆవిడలో మీకు? తను చిన్న కోపం అవుతుంది, మళ్ళీ దగ్గరికి వచ్చి నన్ను కూల్ చేస్తుంది అండ్ నాకు అన్ని విధాలుగా సాయంగా ఉంటుంది. అన్ని విధాలుగా ప్లస్ బ్యూటిఫుల్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని విషయాలు మారాలి అని కోరుకుంటే కనుక మీరు మీ ఆయనలో ఎలాంటి విషయాలు మారాలి? తను అప్పుడప్పుడు చిరాకు పడతారు, ఆ కొంచెం
మార్చుకుంటే అందులో ఆఫ్ కోర్స్ నాది మైనస్ ఉండొచ్చు, కానీ ఆ మైనస్ అనేది నాకు తెలిస్తే అది బాగుంటుంది, తెలియక ముందే అతనే ముందే చిరాకు పడిపోయి కొంచెం అందరూ ఉన్న దగ్గర కూడా చిరాకు, ఆ విషయంలో నేను కొంచెం ఫీల్ అవుతాను అంతే. ఇంకా చిరాకు అంటే తను మేము ఎర్లీగా ప్రిపేర్ అయినా కూడా లాస్ట్ మూమెంట్లో ఇంటికి వెళ్ళే ముందు, అదే డ్యూటీకి వెళ్ళే ముందు, ఆఫీస్కి వెళ్ళే ముందు కొంచెం లేట్ అవ్వడం, మళ్ళీ అక్కడ ఏదైనా ఇబ్బంది పడాలి మనకన్నీ చూసుకొని కొంచెం త్వరగా లేచి తయారైపోతే పనులు అయిపోతుంది కదా. ఎందుకంటే ఆఫీస్కి మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారా నువ్వు ఇంకా లేట్ అయ్యారా అనేసి. సో ఆ విషయంలో అది పుచ్చుకుందా అనుకుంటున్నాను. మారుతున్నారా దానికి ఓకే ఎర్లీ మార్నింగ్ అన్నీ నేనే చేసి అన్నీ అరేంజ్ చేసినా కూడా దేవుడా ఇప్పుడు కూడా ఇట్లున్నారండి ఏమండి. అందరూ అనుకుంటారు మా ఫ్రెండ్స్ నీ ఎంత ఓపిక ఉండదు నీలాగా చేసి పెట్టరా ఇంట్లో అంటే నేను చేసింది మా హస్బెండ్ మా వైఫ్కి మా పాపకి కదా, మా ఇంట్లో నేను చేయడానికి ఏముంది. సో నా గురించి వచ్చారు కదా వాళ్ళు, సో వాళ్ళకి చేయకపోతే ఇంకెవాళ్ళు చేయాలి. ఏమంటారు మేడం? చేంజ్ అవుతానండి పక్కా 100%. చేయమనండి, మీ ఆయన చేయమనండి, చెయ్యాలి, కానీ ఎక్కువ ఆ కంప్లైంట్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. సరేనండి. అలా కాదు, బెలూన్ బ్రేక్ చేయండి, ప్రపోజ్ చేయండి ఫస్ట్, దాని తర్వాత ప్రపోజ్ ఐ లవ్ యూ చెప్పాను కదా నేను నీ కోసం మారుతాను చెప్పండి, అప్పుడు అది గట్టిగా అయిపోద్ది. కమాన్ రాజు, నేను నీకోసం కంపల్సరీ మారుతాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. చూసావా ఇలాంటి హస్బెండ్ దొరికితే అసలు వైఫ్ కి ఇంకా ఫుల్ రెస్ట్, ఇంటి పని అంతా హస్బెండ్ చేసి పెడతారు. అదే వద్దన్నాము. వద్దన్నారా? మేము చేసి పెడతాం, మేము ఏడవం, కానీ ఎక్స్పెక్ట్ చేసేది మీరు కూడా చేస్తే మాకు కొంచెం స్ట్రెయిన్ తగ్గుతుంది అని. ఓకే, కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఎలిమినేషన్ స్కోర్స్. సేఫ్ గా ఉన్నారంటే ఈ కపుల్ అండి, మీరు సేఫ్ గా ఉన్నారు. ఈ రౌండ్ లో మీకు వచ్చాయి 300, ఇంతకు ముందు 400, సో ఇప్పుడు 700 పాయింట్స్. ఇక్కడ ఇంకా జెన్యూన్ గా ఇంకా హానెస్ట్ గా అనిపించింది అంటే మీది 300 పాయింట్స్ తో 700 పాయింట్స్ లో ఉన్నారు మీరు. సో మీ ఇద్దరిది ఈక్వల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంతకు ముందు 500 ఉన్నారు, మరి ఇప్పుడు ఈ రౌండ్ లో వాళ్ళు స్కోర్ చేసింది ఇప్పుడు 300 ఇచ్చేస్తే వాళ్ళు లీడింగ్ లో వచ్చేస్తారు, టాప్ పొజిషన్ లో ఉంటారు. ఇక్కడ వీళ్ళేం తక్కువ చేయలేదు, వీళ్ళు జెన్యూన్ గా ఉన్నారు. కానీ జెన్యూనిటీతో ఎమోషన్ వచ్చింది అంటే ఈ ఇద్దరు కపుల్స్. ఓకే, సో ఈ కపుల్స్ డామినేట్ చేయడం వల్ల మీరు కొద్దిగా తగ్గారు 100 పాయింట్లు. అందుకే మీరు కూడా 700 పాయింట్స్ తో ఉన్నారు. మళ్ళీ అందరు స్కోర్స్ ఈక్వల్ అయిపోయాయి. సో మీ నంబర్ 1, మీరు 2, మీరు 3 అండి. వాళ్ళు ఒక చిట్టి తీస్తారు, ఏ నంబర్ అయితే వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకేనా? ఈ అమ్మాయి ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎల్లు. ఎవరు? ఆ అమ్మాయి. ఈ రెడ్ డ్రెస్ ఆ అమ్మాయి. అమ్మా ఒక్కసారి ముగ్గురిని చూడు ఒకసారి. చూసావా? సరే, ఈ చిట్టీలో ఉన్న నంబర్ ఇది 1, 2, 3 చిట్టీలో ఉన్న నంబర్ ఏ నంబర్ అయి ఉండొచ్చు, కానీ మీరిద్దరే చూసుకొని ఏ నంబర్స్ ఉన్నాయో మీరే చెప్పండి. వాళ్ళు ఈ షోలో ఉంటారు లాస్ట్ రౌండ్ కి. రెడీ? 1 by 1 ఇప్పుడే కాదు, ఫస్ట్ మీరు తీయండి. 3 నంబర్ 3. కంగ్రాచులేషన్స్. మీరు చూడండి. నంబర్ 1 సేఫ్. కంగ్రాచులేషన్స్. సో అండ్ ఇందులో ఉన్న నంబర్ నంబర్ 2. సో మీరే ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇక దేవుడు డిసైడ్ చేశారు. మీ ఇద్దరి మధ్య లవ్ లేదు, లేకపోతే వేస్ట్ అట్లాంటివి ఏం లేదండి. ఏంటంటే మీ ఇద్దరు కొంచెం లక్, కొంచెం ఎమోషన్, కొంచెం ఎక్కువ, అంతే. ఓకేనా? ఇద్దరికి ఒకసారి ఆల్ ది బెస్ట్ విష్ చేసేయండి. నెక్స్ట్ ఇస్ ఫైనల్ రౌండ్, లాస్ట్ రౌండ్. సో ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్స్, ఎందుకంటే ఇద్దరు స్కోర్ ఈక్వల్ గా ఉంది. ఏమో 2 రింగులు ఇచ్చాము, అక్కడ బెలూన్స్ ఇచ్చాము, వాళ్ళకి టోపీలు ఇచ్చాము, ఆ టోపీకి పైన పిన్నులు కూడా ఇచ్చాం. మీరు ఆ రింగ్ లోకి వచ్చి ఆ బెలూన్స్ అలా వేస్తే ఆ టోపీలతో వాళ్ళు పగలగొట్టాలి, ఆ రింగ్ నుంచి బయటికి రాకూడదు. మీరు కూడా 2 కాళ్ళు
రింగ్ లోపట, ఎందుకంటే అప్పుడప్పుడు ఏమైందంటే మీరు బెలూన్ తీసుకుంటారు ఇట్లా వేస్తారు, బెలూన్ తీసుకొని 2 కాళ్ళు లోపటుండి వేస్తే వాళ్ళు 2 కాళ్ళు లోపటుండి పగల కొడితేనే కౌంట్ అవుతుంది. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ బోని చేతులు బయట పెట్టకూడదు. చూసారా? ఎన్ని బెలూన్స్ ఉన్నాయో నా దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్. అంతే అంతే. సూపర్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చూడు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమ్ ఆన్. వెరీ గుడ్. అంతే అంతే. బెలూన్ నేను ఇస్తే తీసుకోరా. అదే వెరీ గుడ్, సూపర్ సూపర్. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. హైలైట్ అబ్బా. అదే వెరీ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. వెరీ గుడ్, సూపర్. కమ్ ఆన్ కమ్ ఆన్. లాస్ట్ 40 seconds. లాస్ట్ 40 seconds. అంతే. అలా పట్టుకునే ఉండండి, అలా పట్టుకునే ఉండండి. అంతే. ఓ సూపర్. బెలూన్స్ చాలా బాగా పగలగొట్టారు. అయిపోయింది. ఇక్కడ గ్రీక్ వీరుడు గారా, ఇక్కడ బంగారం గారా, ఎవరు ఎంఎంపీపీ టైటిల్ విన్నర్స్? ఒకరేమో 21 బెలూన్స్ పగలగొట్టారు, ఇంకొకరు ఎక్కువ పగలగొట్టినా పాపం డిస్క్వాలిఫై చాలా అయ్యాయండి. వాళ్ళకి 19, గెలిచిన వాళ్ళకి 21. ఇప్పుడు ఎవరికి 21 వచ్చాయి, ఎవరికి 19 వచ్చాయి అది చూడాలి. ఇద్దరు బాగా ఆడారు. సో ఓవరాల్ గా చూస్తే విన్నర్ ఒక్కరే ఉంటారు కాబట్టి ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ గ్రీక్ వీరుడు గారు. మీరు యాక్చువల్లీ 24 పగలగొట్టారు, కానీ అందులో 3 సార్లు రింగ్ బయటకు వెళ్ళారు. అది మీరు 25 పగలగొట్టారు, కానీ మీరు ఎక్కువ సార్లు రింగ్ బయటకు వెళ్ళారు. జనరల్ గా మీరు జెన్యున్ గా ఆడితే మీరే విన్నర్ అండి. కానీ మీరు అప్పుడప్పుడు అలా అవుతుంది. ఇట్స్ జస్ట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. yes we have to move on. gifts please. సో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేసిన తర్వాత మన మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ కి ఇద్దాం. లేడీస్ కి కుంకుమని, హస్బెండ్స్ కి వాచెస్. మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ లోగో ఉన్న మగ్స్. సో బ్యూటిఫుల్ సారీస్ లేడీస్ కి. సో ఫైనల్ గా ఎపిసోడ్ గెలుచుకున్నారండి గ్రీక్ వీరుడు అండ్ సో కాల్డ్ ఐశ్వర్య రాయ్. సో వాళ్ళకి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం షో తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఓ మిక్సీ కూడా కంగ్రాచులేషన్స్. అంతేకాదు లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా ఒక చిన్న కానుక గిఫ్ట్. అది చూసిన తర్వాత మీకు ఎంత సంతోషం అయితే చూద్దాం. వావ్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సూపర్. సో మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మేమే మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. Until next time, next episode లో కలుసుకుందాం ఇంతే ఆనందంతో, ఇంతే సంతోషాలతో. Until then, keep smiling and take care. Bye bye.